హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ ఎన్ఆర్ లోన్లో వాలెట్ టు వాలెట్ ట్రాన్సాక్షన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో క్లియర్గా తెలుసుకుందాం. అంటే వాలెట్ టు వాలెట్ ట్రాన్సాక్షన్ అంటే మనం ఏంటంటే మన ఐడిలోంచి మన వేరే రెండో ఐడి మూడో ఐడి కానీ ఉన్నట్టయితే ఆ ఐడిలోకైనా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదంటే వేరే వాళ్ళ ఐడికి అంటే ఇప్పుడు మన మన వాలెట్లోంచి మన ఐడిలోంచి వేరే వాళ్ళ ఐడిలోకి ఐడి యాక్టివేషన్ చేసుకోవడం కోసం కావచ్చు, లేదంటే ఈడబ్ల్యూఐ అంటే మనం వీక్లీ మనం పే చేస్తాం కదా, ఈడబ్ల్యూఐ కోసం కావచ్చు. మనం ఏ విధంగా మనం వేరే వాళ్ళ ఐడికి కావచ్చు లేదా మన వేరే ఐడికి కావచ్చు మనం ఎలా ట్రాన్స్లేషన్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ముందుగా మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్లేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, ట్రాన్స్లేషన్ ఆప్షన్ ఉంది, అలాగే టాప్ అప్ ఆప్షన్ ఉంది, అలాగే విత్డ్రాల్ ఆప్షన్ ఉంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనం ట్రాన్స్లేషన్ చేసుకోవాలంటే వేరే వాళ్ళ ఐడికి ట్రాన్స్లేషన్ చేయాలంటే మనం ట్రాన్స్లేషన్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలన్నమాట. అంతకన్నా ముందుగా మనం ఇక్కడ ఏంటంటే మనం ఈడబ్ల్యూ పే చేయాలంటే మనకి ఇక్కడ చూపిస్తున్నాయి కదా, ఇక్కడ రెండు వాలెట్లు చూపిస్తున్నాయి కదా, పర్చేస్ వాలెట్ చూపిస్తుంది, అలాగే ఎర్నింగ్ వాలెట్ చూపిస్తుంది అనమాట. ఓకేనా? పర్చేస్ వాలెట్, ఎర్నింగ్ వాలెట్ చూపిస్తుంది. మనం ఈడబ్ల్యూ మనం పే చేయాలి అనుకుంటే కంపల్సరీగా ఈ రెండు వాలెట్లు ఏదో ఒక వాలెట్లో మనీ అనేది ఉండాలి. ఆ వాలెట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే టిక్ మార్క్ అనిపిస్తుంది కదా ఇలాగా ఆ టిక్ మార్క్ మనం ఏంటంటే సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఇందులో కావాలంటే అందులో మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు చూసేటట్టుగా పర్చేస్ వాలెట్లో 20 రూపీస్ చూపిస్తుంది, అలాగే ఎర్నింగ్ వాలెట్లో 280 రూపాయలు చూపిస్తుంది అనమాట. ఓకేనా? మనం ఈ రెండంట్లో ఎక్కడో ఏదో ఒక వాలెట్లో ఉంటేనే మనం ఈడబ్ల్యూ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ 289 చూపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 400 లోన్ బ్యాలెన్స్ 400 రూపాయలు ఇక్కడ చూపిస్తుంది కదా. ఈ 400 రూపాయలని నేను ఏంటంటే ఎర్నింగ్ వాలెట్లోకి పంపించుకుందాం అనుకుంటున్నాను అనమాట. అంటే వాలెట్ ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఇక్కడ ట్రాన్సాక్షన్ అని చెప్తుంది కదా, ట్రాన్సాక్షన్ క్లిక్ చేయండి. ఓకేనా? ట్రాన్సాక్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏంటంటే ఎంటర్ రిక్వెస్ట్ యూజర్ ఐడి అని చెప్పి కనిపిస్తుంది కదా, రిసీవ్ యూజర్ ఐడి అని చూపిస్తుంది కదా. ఇక్కడ మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ ఐడి అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే తర్వాత ఎంత పంపించాలనుకుంటున్నారు, ఎంటర్ అమౌంట్ అని చెప్తుంది కదా, ఎంత పంపించాలనుకుంటున్నారు, 400 పంపించాలనుకుంటున్నారా, లేదంటే మీరు ఐడి యాక్టివేషన్ కోసం 2000 రూపాయలు పంపించాలనుకుంటున్నారా, లేదంటే మీరు ఎంత పంపించాలనుకుంటున్నారు అనేది మీరు పంపించుకోవచ్చు. మినిమం 300 రూపీస్ అనేది మీరు పంపించుకోవచ్చు అనమాట. ఓకేనా? అలాగే మీరు పంపించుకునే అమౌంట్ మీకు ఇక్కడ పైన చూపించాలి. ఇక్కడ రెడ్ కలర్లో 400 రూపాయలు ఇక్కడ చూపిస్తుంది కదా, అదే విధంగా మీకు ఏంటంటే మీరు ఎంత అమౌంట్ పంపించాలనుకుంటున్నారో అంత అమౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. 400 రూపాయలు రెడ్ కలర్ చూపిస్తుంది కదా, అలాగే మీకు అక్కడ మీరు ఎంత అమౌంట్ పంపించాలనుకుంటున్నారో అంత అమౌంట్ అనేది అక్కడ ఉందా లేదా అనేది ఆ రెడ్ కలర్లో చూపిస్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకునేసి అప్పుడు మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ ఏంటంటే ఎంటర్ పాస్వర్డ్ అనమాట. మీరు ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మీరు ఆ ఐడికి ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ మీరు అక్కడ టైప్ చేసినట్టయితే సబ్మిట్ కొట్టినట్టయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. నేను ఇక్కడ ఏంటంటే నా ఐడికే నేను మనీ అనేది సెండ్ చేయాలనుకుంటున్నాను అనమాట. దాని గురించి ఏంటంటే నా ఐడినే నేను టైప్ చేసుకుంటున్నాను. 90 టైప్ చేశాను. తర్వాత ఇలా టైప్ చేయగానే మనం ఎవరికి పంపించాలనుకుంటున్నాం అనేది వాళ్ళ నేమ్ అనేది కింద చూపించేస్తుంది అనమాట. నా ఐడిలోకి వేరే ఐడిలోకి పంపించుకుంటున్నాను కాబట్టి నా పేరు సావుడు దర్శక ప్రసాద్ అని చెప్పి ఇక్కడ వచ్చింది అనమాట. ఎంటర్ అమౌంట్ అంటే నేను 400 పంపించాలనుకుంటున్నాను కాబట్టి 400 టైప్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అంటే మీరు ఆ ఐడికి ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది అక్కడ టైప్ చేసుకోవాలన్నమాట. నా పాస్వర్డ్ నేను టైప్ చేసుకుంటున్నాను. టైప్ చేసుకునేసి సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ విధంగా చూపిస్తుంది అనమాట మీకు. ఓకేనా? అప్పుడు ఓకే క్లిక్ చేసుకోండి. ఓకేనా? ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అమౌంట్ అనేది ఇక్కడ జీరో అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు లోన్ అమౌంట్లో మీకు 400 చూపించింది కదా ముందు, అది మీకు జీరో అయిపోతుంది అనమాట. మళ్ళీ మనకి ఇక్కడ ఈ అమౌంట్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. అంటే నాకు పర్చేస్ వాలెట్లో యాడ్ అయింది అనమాట. నేను పంపించిన 400 రూపాయలు. ఇక్కడ మీకు ఏంటంటే 380 రూపాయలు ఎందుకు చూపిస్తుంది అంటే నేను లాస్ట్ వీక్ ఏంటంటే 1 డే కొంచెం లేట్గా కట్టాను అనమాట. నా డ్యూ అనేది ఈడబ్ల్యూ అనేది 1 డే లేట్గా కట్టాను. దానివల్ల ఏంటంటే నాకు 40 రూపాయలు పెనాల్టీ అని పడింది అనమాట. ఓకేనా? దానివల్ల ఏంటంటే అక్కడ ముందు ఆల్రెడీ మనకి 20 రూపాయలు చూపించేది కాబట్టి ఆ 20 రూపాయలు ఇందులో 20 రూపాయలు కట్ అయ్యి మనకి 380 రూపాయలు అనేది అక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఈడబ్ల్యూ పే చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ ఇది క్లిక్ చేసుకున్న
తర్వాత ఇక్కడ పర్చేస్ వాలెట్లో ఉందా, అమౌంట్ లేదంటే ఎర్నింగ్ వాలెట్లో ఉన్నదా అని సెలెక్ట్ చేసుకునేసి మీరు ఇక్కడ ప్రొసీడ్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఈడబ్ల్యూఏ అనేది పే అయిపోతుంది అనమాట. ఓకేనా. అదేవిధంగా మనం ఏంటంటే అదేవిధంగా మనం ఏంటంటే విత్డ్రా పెట్టుకోవాలనుకున్నా కూడా మనం విత్డ్రాల్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి కదా, విత్డ్రాల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఎంత అమౌంట్ ఉన్నదని మనకి అమౌంట్ నాకు లేదు కాబట్టి నాకు ఇక్కడ నో అవైలబుల్ బ్యాలెన్స్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఎంటర్ విత్డ్రాల్ అమౌంట్ అని చెప్తుంది కదా, మీరు అక్కడ ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారు అనేది అక్కడ టైప్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనమాట. మీరు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఆ ఐడికి మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీరు క్లిక్ చేసుకునేసి సబ్మిట్ కొట్టినట్టయితే ఆటోమేటిక్గా మీకు విత్డ్రాల్ అనేది అయిపోతుంది అనమాట. విత్డ్రాల్ అనేది ఏంటంటే 1 to 2 అవర్స్లో మీకు విత్డ్రాల్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీరు పెట్టుకున్న అమౌంట్ నుంచి 10% అనేది కటింగ్ అయ్యి అప్పుడు మీకు మిగతా బ్యాలెన్స్ అనేది మీ అకౌంట్కి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అదేవిధంగా మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇక్కడ టాప్అప్లో కూడా సేమ్ అలాగే అనమాట. టాప్అప్ చేసుకున్నట్టయితే ఈ టాప్అప్లో మీరు ఎంటర్ అమౌంట్ అడుగుతుంది అనమాట. ఎంటర్ అమౌంట్ తర్వాత ఏంటంటే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఓకేనా. ఎంత అమౌంట్ టాప్అప్ చేయాలనుకుంటున్నారో తర్వాత మీరు ట్రాన్సాక్షన్ ఐడి ఏ ఐడికి పంపించాలనుకుంటున్నారో ఆ ఐడి పాస్వర్డ్ మీరు టైప్ చేసి సబ్మిట్ కొట్టినట్టయితే మీకు ఆటోమేటిక్గా మీకు టాప్అప్ అనేది అయిపోతుంది అనమాట అది ఐడికి. ఓకేనా. ఈ విధంగా మనం ఏంటంటే ఇందులో వాలెట్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అలాగే మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏంటంటే మన ఐడి టాప్అప్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనం ఇక్కడ ఈ వాలెట్ ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు కనుక ఈ ఎన్ఆర్ లోన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి. నా నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను. ఆ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఒకసారి మాట్లాడి మీ ఇంట్రెస్ట్ అయితే మీరు కూడా జాయిన్ అయ్యి మీరు మంచిగా ఇన్కమ్ అనేది కూడా ఇందులో సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇదనమాట ఈ రోజు వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.